జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార ఆశీస్సులతో స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో మన రాజమండ్రి శైలజ మేడం గారికి వచ్చిన అద్భుతమైన విజయం ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 2 సంవత్సరాల క్రితం ఆవిర్భవించబడింది. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించిన దగ్గర నుంచి ప్రతిరోజు పొద్దుట 3 గంటల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము, మధ్యాహ్నం 1 గంట ధ్యానము, 1 గంట మళ్ళీ సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే ప్రతి ఊరా వెళ్ళి ఎవరైతే ఈ పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఆహ్వానిస్తున్నారో అక్కడికి వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ 3 రోజుల వర్క్షాప్‌లో పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, పత్రి సారు అందించిన సత్యాన్ని అందులోంచి వెలికి తీసి వివరంగా, క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి. మరి అక్కడ ధ్యా పాటలు, నృత్యం, సజ్జన సాంగత్యం, గురు సాంగత్యం, ఆచార సాంగత్యం అన్నీ జరుగుతున్నాయండి. మరి అక్కడ ప్రాక్టికల్స్ కూడా జరుగుతున్నాయి. ఈ 3 రోజులు క్లాసులో అద్భుతంగా 30 గంటల ధ్యానం జరుగుతుందండి. మరి అక్కడికొచ్చిన 30 గంటల ధ్యానం చేసి, ఈ 3 రోజులు పాల్గొన్న వారిలో చాలా అద్భుతమైన మార్పులు చూస్తున్నామండి. మరి అంత అద్భుతమైన వర్క్‌షాప్ చేస్తున్న శైలజ మేడం గారికి థ్యాంక్ యూ అండి. మరి అలాగే ప్రతి ఊరూరా కూడా ఈ పత్రిజీ మహిళా చైతన్యం వర్క్‌షాపులు జరగాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మనకి మల్లీశ్వరి మేడం గారికి పత్రిజీ మహిళా చైతన్యానికి స్వాగతం, సుస్వాగతం అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. నా వాయిస్ బాగా వినిపిస్తుందా? వినిపిస్తోందండి. క్లియర్‌గా ఉంది. ఓకే. ముందుగా మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి వందనాలతో ఈ పత్రిజీ మహిళా ధ్యాన చైతన్యం అద్భుతంగా నడిపిస్తున్న మన శైలజ మేడం గారికి, ఆ ట్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు మాస్టర్స్. మరొకసారి ఈ యొక్క అద్భుతమైన వేదికకు నాకు అవకాశం ఇచ్చినందుకు యూనివర్స్ కి ఇంకొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓంకారం నుంచి స్టార్ట్ చేద్దాం మాస్టర్. ఓ गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ ऊर्ध्वदृष्ट्युं महाशान्तं क्रियायोग प्रदीपकम् योगमुद्रां योगिगम्यां श्री बाबाजी नमाम्यहम्। जय हो महाअवतार बाबा जी की, जय हो सदानंद योगी की, जय हो पत्रिजी महाराज की, जय महिला ध्यान చైతన్యానికి జై. థ్యాంక్ యూ మాస్టర్. ఈ రోజు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. ఇందులో పత్రిజీ గారు ఇచ్చిన ఎన్లైట్మెంట్ ఆయనే చెప్పించారు. ఆయన ఎంత నాకు దీంట్లో ఆహ్వానం ఉందో అంతవరకు ఆయనే నాతో పలికిస్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు నేను చెప్పగలను అనేది ఆయన పైనే డిపెండ్ అయి ఉన్నది. తీసుకున్నాను ఈ యొక్క ఎన్లైట్మెంట్. ఎన్లైట్మెంట్ అంటే మనం పూర్ణత్వంగా ఉన్నామా, ఆ మనిషి అన్ని తెలుసుకొని మాట్లాడుతున్నాడా, కొన్ని తెలియవన్నమాట. తెలియకపోతే కూడా తెలిసినట్టుగా మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతుంటుంటాం అప్పుడప్పుడు. అలా కాదు,
దాన్ని మనం తెలుసుకునేది ఇంకా చాలా చాలా ఉంటూనే ఉంటుంది జీవితాంతం అనేది. మన పత్రిజీ గారు చాలా సునాయాసంగా ఒక చిన్న పుస్తకంలో మనందరికీ ఈ జ్ఞానాన్ని బోధించినారు మాస్టర్స్. ఆ ఒక్క పుస్తకం ద్వారానే మీకు ఈరోజు ఈ యొక్క ఎన్లైట్మెంట్ గురించి నేను చెప్పడానికి తీసుకున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎన్లైట్మెంట్ అంటే ఒక దివ్య జీవన విధానం అని చెప్పుకోవచ్చు. ఎన్లైట్మెంట్ అంటే పరిణితి చెందిన మానవ జీవన విధానము అని చెప్పుకోవచ్చు. రెండు అన్నమాట. ఎన్లైట్మెంట్ అంటే ఒక సభ్య సమాజకుడి యొక్క జీవన రీతిని కూడా చెప్పుకోవచ్చు. ఎన్లైట్మెంట్ అంటే ఒక విశుద్ధమైన మనోదృక్పథాలు ఉన్న మనిషి యొక్క వ్యవహార తీరుగా కూడా వ్యవహరించవచ్చు. కనుక ఈరోజు ఈ యొక్క ఎన్లైట్మెంట్ స్టేట్ అంటే సరైన పరిణితి చెందిన మానవ వ్యవహార శైలి గురించి విస్తృతంగా అంటే చాలా వివరంగా మనం తెలుసుకుందాం మాస్టర్స్. ప్రపంచంలో సగటు మానవుడు పుడతాడు, పెరుగుతాడు, తింటాడు, నిద్రపోతాడు, చనిపోతాడు. అంతేకాని తన జీవితాన్ని తాను విశేషంగా విశేషంగా విశ్లేషించే ప్రయత్నించడు. దాన్ని ఏమనేది విషయాన్ని మనం తినడం, నిద్రపోవడం ఇంతేనా? దీనికని ఇంకేమన్నా ఉందా? అనేదాన్ని ఆలోచించేది లేదనమాట. దాన్ని విశ్లేషించడం ప్రయత్నిద్దాం మనం. ఏదో ఒక సామాజికుడు, ఏదో ఒక సంఘ సభ్యుడుగానో ఉంటాడే గాని, ఒక విలక్షణమైన అంటే గ్రేట్ గా ఆ లక్షణం విలక్షణం అంటారు దాన్ని. విలక్షణమైన సభ్య సమాజకుడిగా నిర్దించుకోడు. అలాగే కానీ ఏదో ఒక వాళ్ళపైన డిపెండ్ అయ్యి ఏదో ఒక విషయాన్ని ఎవరో ఒకరు చేయలేదు, పట్టలేదని వాళ్ళపైనే మనము డిపెండ్ అయ్యి చేస్తుంటాము గాని, మనం తీసుకుందాము ఆ లక్షణాన్ని ఏమో, ఆ బాధ ఏమో, అక్కడ ఏం అవసరమో దాన్ని మనం తీసుకుంటామనే దాన్ని తీసుకోమన్నమాట. నేను ఏ విధంగా జీవించాలి? ఏ విధమైన జీవన సరళి అయినది? ఏ విధంగా జీవించాలి? ఏ విధం జీవన శైలి అయినది అని తెలుసుకోవడానికి ఉబలాట పడి, ఆ ఉబలాటం వలన ఆ పద్ధతి కూడా తెలుసుకొని ఆ విధంగా జీవిస్తాడు. అదే ఆ వ్యక్తి ఎన్లైట్మెంట్ మాస్టర్. వాళ్ళే మన పత్రిజీ గారు పిరమిడ్ మాస్టర్లుగా మనల్ని గుర్తించారనమాట. ఏదొకటి ఆషామాషిగా అట్లా తీసుకోము మనం ఎప్పుడు. దాన్ని పూర్తి వివరంగా దాని యొక్క ఆచరణలో పెట్టినాక గాని దాన్ని బయట మనం తీసుకురాము, చెప్పమన్నమాట. ఈ ఎన్లైట్మెంట్ పదంలో లైట్ అనే ముఖ్యమైన పదం. లైట్ అంటే ప్రకాశము. దానికి విరుద్ధమైన పదం చీకటి. మానవుల జీవితాలలో కొన్ని చీకటైన బ్రతుకులు ఉంటాయి, కొన్ని ప్రకాశవంతమైన బ్రతుకులు ఉంటాయి. చీకటి బ్రతుకులు బ్రతికే వాళ్ళు అంటే ఎన్లైట్మెంట్ లేని వాళ్ళు. ప్రకాశవంతమైన బ్రతుకులు బ్రతికే వాళ్ళంటే చక్కటి ఎన్లైట్మెంట్ ఉన్నవాళ్ళు. చీకటి బ్రతుకు యొక్క లక్షణాలు ఎన్నో ఎన్నెన్నో. ఈరోజు మనం చీకటి బ్రతుకుల రకరకాల లక్షణాల సంబంధిత ప్రకాశవంతమైన బ్రతుకుల లక్షణాలను, సుగుణాలను, రీతులను విపులంగా తెలుసుకున్నాం. ఉదాహరణకు, నాకే అన్నీ తెలుసు అని బ్రతికేవాడు ఒక చీకటి బ్రతుకు బ్రతికేవాడు. చీకటి బ్రతుకు అంటే ఇంకేదో పెద్ద పెద్ద ఆలోచనలు వద్దు మాస్టర్స్. అన్నీ మనకు తెలిసిపోయింది, ఇంకేం లేదు. ప్రతి ఒక్కటి ఇంతేనా, ఇది నాకు తెలుసులే అని అలాంటి ఆలోచనతో మనల్ని కుంచుకుని చేసుకోబెట్టుకుంటాము మన ఒక మైండ్ ని, బ్రెయిన్ అన్నమాట. కాబట్టి అలాంటి వాడు కూడా అంత చిన్న విషయంగా దాన్ని తీసుకునేవాడు కూడా చీకటి బ్రతికే బ్రతుకుతున్నాడు. దానికి విరుద్ధంగా నాకు కొంతే తెలిసి ఉండొచ్చు, కొంత తెలియకపోకుండొచ్చు అని గ్రహించి, దాన్ని గ్రహించిన వాడే వెలుతురు బ్రతుకు బ్రతుకుతున్నవాడు. కనుక అన్నీ నాకే తెలుసు, ఇంకేమి దాన్ని తెలుసుకునేది లేదంటే అదే చీకటి బ్రతుకు అనమాట. మనకు ఒక రౌండ్ వేసుకుంటాం, బార్డర్ ఫెన్సింగ్ గట్టిగా. కానీ అలా కాదు. తెలుసుకున్నదంతా కొంతే. తెలుసుకోవాల్సింది
ఇంకా మన సముద్రంలో ఉన్న ఇసుక రేణువులంత ఉన్నాయి అన్నప్పుడు మనకి ఇంకా ఆ ఒక జ్ఞానం రావడానికి రెడీగా ఉంటుందన్నమాట. స్వీకరిస్తుంది. మన ఒక ఆలోచన, మన ఒక జీవన శైలి, మన ఒక శరీర దేహ భాగాలన్నీ. తన అజ్ఞానాన్ని తెలుసుకోలేనివాడు ఎన్లైట్‌మెంట్ లేనివాడు అని మనం చెప్పుకున్నాం. ఇకపోతే తెలుసుకోవడానికి ఒక అంతు లేదు. అంతే లేదు చూడండి. ఎన్నెన్ని కనిపెడుతున్నాడు. ఫస్ట్ పొయ్యునింది. మళ్ళా దాని నుంచి గోబర్ గ్యాస్ అన్నారు. మళ్ళా దానికి వత్తులొచ్చిన స్టవ్‌లొచ్చినాయి. మళ్ళా ఆ స్టవ్‌లు గూడా పంపుకు ఇలా ఎన్నో చూడండి. దీనికి ఇదే ఎండు అని మనం అనుకుంటా ఉన్నాం మన దగ్గరొచ్చినప్పుడు. కానీ ఇంకా కొత్త కొత్తవి. ఇప్పుడేమంటే కరెంట్‌లో పెట్టేసుకునే దీని వరకొచ్చేసింది. ఆ! అక్కడి నుంచి ఇప్పుడు సూర్యరశ్మిలతో కూడా మనము వంటలు గాని అన్నీ ఇప్పుడు మేము తీసుకున్నాం అలాంటిదొకటి. ఎండలో పెట్టేస్తే ఆ ఒక డైరెక్ట్‌గా ఎండొచ్చి అద్దం పైన పడడం. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఆ ఒక భోజనం పైన పడి మేము చూసామన్నమాట. చాలా వంటలు అందులో నేను చేశాను. చాలా సూపర్‌గా గూడా ఉంది. చాలా బాగా కూడా ఉంది. అలా ఎన్నెన్నో కొత్తవి పుట్టుకు వస్తూనే ఉన్నాయి. అంతమనేది లేదు. ఒక చివర లేదు. లిమిటెడ్ లేదు అని తెలుసుకునేవాడే ఎంలైట్‌మెంట్ ఉన్నవాడు. తెలుసుకోవడానికి ఏదో ఒక పరిధిని పెట్టుకున్నవాడు. ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి. ఏ జ్ఞానమో తీసుకుంటూనే ఉండాలి అని దానికొక అవకాశం ఇస్తూ, దానికోసం ఎదురు చూస్తూ మనం ఏదో ఒకటి చేస్తా ఉండాలన్నమాట. ఇక్కడికే అని నిలిచిపోకూడదు. ఈ జ్ఞానమే, ఈ ఛానలే, ఇదే అన్నట్లుగా ఉండకూడదు. దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఎక్కడొచ్చి చేరాలో అక్కడ ఆ జ్ఞానాన్ని తీసుకొని దాంట్లో నేనేమి స్వీకరించినాను, నేనేమి అలవాటు చేసుకున్నాను అనేది మనము అర్థం చేసుకొని అలా మనం ముందుకు వెళ్తూనే ఉండాలన్నమాట. ఒక పరిధిని పెట్టుకున్నవాడు ఎంలైట్‌మెంట్ లేనివాడు. దాన్ని ఒక పరిధి పెట్టుకుంటే ఇంక అయిపోయిందబ్బా! ఈ రోజుతో ఈ ఒక క్లాస్ చెప్పేసిన అబ్బా! ఇంక అయిపోయింది. ఇంకేం సాధించాల్సింది లేదు. అలా కాదు. అలా పరిధిని పెట్టుకుంటే వాడు ముందుకు వెళ్ళలేడు. అక్కడికే నిలిచిపోతుంది. వాడొక జీవన శైలి. ఇది ఇంకా తిరుగులేని స్థితిని అని ముందుగానే నిర్దేశించేవాడు. ఒక విషయం తీసుకుంటారు మాస్టర్. ఇంకా దానికి వేరే లేనే లేదు. ఆప్షనే లేదు. ఇదంటే ఇదే అని అలాంటి నిర్ణయం కూడా తీసుకోకూడదు. ఇంకేమన్నా ఉంటుందని ఆలోచించేవాడే ఎడ్జ్‌మెంటు ఉన్నవాడు. దాన్ని అలా కాదు ఇక్కడికే లాస్టు అనేవాడు ఎన్లైన్‌మెంట్ లేనివాడు. ఉదాహరణకు తెలిసినా తెలియకపోయినా చివరికి జీవాత్మ పరమాత్మలోనే ఐక్యమైపోతుంది అని చాలా మంది ముందుగానే నిర్ధారించుకుంటారు. అదేదో తమకు ఖచ్చితంగా తెలిసినట్లుగా. తెలియనప్పుడు ఇది నాకు తెలియదు. ఇది నాకు తెలియదు. ఈ విధంగా విన్నాను. ఇది పూర్తి కాదు. ఇది ఇట్లా విన్నాను విషయం అని మాత్రమే ప్రస్తావించడం ఎన్‌లైట్‌మెంటెడ్ స్థితి. నేను అలా విన్నాను. అని చెప్పుకోకుండా, అదే అంతే, అది అలానే ఉంటుంది అని ఆ ఆ విధంగా హేతురహితంగా, దానికి విరుద్ధరహితంగా నమ్మకం ఉంచుకోవడం అనేది ఎన్లైట్‌మెంట్ లేకపోవడం అన్నమాట. ఎంత తెలుసో అంతే మాట్లాడినప్పుడు మనకు ఎన్లైట్‌మెంట్ ఉందన్నమాట. ఏ మాత్రం రవ్వంతైనా మనకు తెలియనిది తెలిసినట్లు మాట్లాడితే అక్కడ ఎన్లైట్‌మెంటు లేదన్నమాట. కనుక ఎన్లైట్‌మెంట్ అనేది రకరకాల రీతిల్లో ప్రత్యక్షమవుతుంది. ఎన్లైట్‌మెంట్ అన్న దాన్ని పూర్ణ స్వభావం తెలుసుకోవడమే ఈరోజు మనం చేసే కృషి. నేను ఈ శరీరమే, ఈ పుట్టుక, చావు మధ్య ఉన్నవాడిని అని అనుకుంటూ అది మళ్ళీ చీకటి బ్రతుకు. అలా అనుకుంటే మళ్ళీ చీకటి బ్రతుకే. ఈ సృష్టి అంతా నేనే. నేను ఈ సృష్టి అంతా అని తెలుసుకున్న పరిపూర్ణత స్థితి, ఎన్లైట్‌మెంట్ స్థితి. ఇలాంటి పరిపూర్ణ ఎన్లైట్‌మెంట్ స్థితికి రావడం అంటే అది మామూలు సంగతేమి కాదు. అది ఒకొక అద్భుతమైన ప్రక్రియ. అది హిమాలయ పర్వత శ్రేణుల్లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి చేసే ప్రయత్నం. ఎంత కష్టం చూడండి. అంత ప్రయత్నం చేయాలన్నమాట.
మనం ఎన్లైట్మెంట్ అనే ఆ ఒక అద్భుతమైన పరిపూర్ణతను తెలుసుకోవడానికి అలాంటిదన్నమాట. నేనంతే, అంతే నేనే అని గ్రహించగల స్థితికి ఎదగగలగడం అనేది ఒక అద్భుతమైన ఎన్లైట్మెంట్ ప్రక్రియ. మొత్తం మీద ఇది ఒక్కటే, ఇది ఒక్కటే సత్యం కనుక, ఈ సత్యానికి తక్కువ పాళాల్లో ఉన్న ఏ విధమైన ఇతర అవగాహన ఎన్లైట్మెంట్ అనిపించుకోదు. ఇది పరిపూర్ణత. ఇది నిజం. ఇదే సత్యం. ఎన్లైట్మెంట్ మనం తెలుసుకోవాలి, ఇంకా ఉన్నది అనేది నిజం. కానీ అన్నీ తెలిసేసుకున్నాను, ఇంక ఏం లేదు అనేది అసత్యం అన్నమాట. ఆ అసత్యాన్ని ఎప్పుడు మనము స్వీకరించరాదు. దాన్ని మనం తక్కువ పాలలతోనే దాన్నున్నని, దాని విధానాన్ని మనం గుర్తించుకోవాలి. ఎన్లైట్మెంట్ అంటే ప్రతి ప్రాణి చక్కటి మైత్రి భావం కలిగి ఉండటం. అన్నిట్లోనూ ప్రతిభ నేనే అంతా కదా! నేనే అంతా అన్నప్పుడు ఆ చీమ గాని, దోమ గాని, ప్రతి ఒక్క మలంలో ఉన్న ఆ పురుగుతో సహా అని ఒకసారి నేను ఒక చోట్ల విన్నాననమాట. అక్కడి వరకు గూడా అదే జీవన శైలి, అదే ఆలోచనతోనే మనం వ్యవహరించాలి అని అంటే అంత విస్తారణంగా చెప్పారనమాట. మనం అక్కడి వరకు వెళ్ళిపోబాకండి. అక్కడ అంత అసహ్యమైన ఆ విషయంలో కూడా ఉన్న జీవి యొక్క శైలి కూడా ఈ జీవాత్మ యొక్క విషయమే అనేదాన్ని గుర్తించారు గాని, మనం దాన్ని పెద్దగా ఒక ఉదాహరణకి చెప్పారనమాట. అంతే. ఏ ప్రాణి యొక్క జీవన రీతులు దానివి. దాని ప్రాణి యొక్క ఇష్టాయిష్టాలను దానివి. ఏ ప్రాణి యొక్క ధర్మాధర్మాలు దానివి. ప్రతి ప్రాణి కూడా సర్వత్ర స్వతంత్రుడు. మనం ఏ హక్కు ఉంది? ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని నిర్దేశించడానికి కనుక ప్రతి ప్రాణి పట్ల సరైన సదా అవగాహన కలిగి ఉంది. ఆ ప్రాణి యొక్క స్వాతంత్ర్యతను దానికి ఇచ్చి, ఆ యొక్క స్వాతంత్ర్యం పట్ల సహృదయంతో మైత్రి భావన కలిగి ఉండటమే ఎన్లైట్‌మెంట్ అంటే. చాలా మంది పిచ్చుకలు తీసుకొచ్చి, రామచిలుకలను తీసుకొచ్చి, ఇంకా ఏవేవో పక్షులనంతా మేము పెంచుకుంటున్నాము. చాలా బాగుంటాయి అవి అని చెప్పి వాటిని గూటిల్లో వేసి పెట్టుంటారనమాట. దానికి చాలా విస్తీర్ణంగా ఈ 'రామదాస్' సినిమాలో చూపిచ్చారు. రామదాసు ఎలా రామచిలుకలను తీసుకొచ్చి బంగారు పంజరంలో పెట్టి చూడండి దాని స్వాతంత్రాన్ని తను అరికట్టారనమాట. అందుకు తనకు ఎలాంటి శిక్ష విధించారు ఒక యూనివర్స్ అనేది మనకు చాలా విస్తృతంగా చూపించారు. 14 ఏండ్లు ఆయన మన గవర్నమెంట్ డబ్బుని అంటే అది తప్పే. గవర్నమెంట్ డబ్బుని తీసుకెళ్ళి అలా తనిగా ఒక ఆహ్, గుడి కట్టడం అనేది అది తప్పైన విషయమే. కాబట్టి చూడండి ఆయన మంచి విషయమే చేశారు లోకం కోసం. కానీ అది గవర్నమెంట్ తరఫు అంటే యూనివర్స్ తరఫు అది తప్పు కాబట్టి ఒక చిలుకని తీసుకొచ్చి పంజరంలో పెట్టడం ఒక తప్పంటే, ఇంకొక తప్పు గవర్నమెంట్ డబ్బులు తీసి తను అలా ఇచ్చాడా లేదా అనేది అది మళ్ళ విషయము. చేశారా లేదా అని. కానీ అక్కడ వచ్చిందనమాట ఆ వర్డ్. అది తప్పే. దానికి తగిన శిక్ష ఎలాంటి వాడికైనా ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. వాటి స్వాతంత్రంలో మనం చేయి పెడితే మనమేమో వాటిని తీసుకొచ్చి గొలుసులేసేసి ఇవి చాలా బాగా పెరుగుతున్నాయి, చేస్తున్నాయంటే ఎక్కడో వాటికుంటాయంట మనసులో. మనం అలా తిరగలేకపోతున్నాము, అలా చేయలేకపోతున్నాము అనేసి. కాబట్టి అది చాలా చాలా హెచ్చరికగా ఉండాల్సిన అవసరం మనకు. నేను బ్రాహ్మణ్ణి, ఉచ్చ స్థితిలో ఉన్నవాణ్ణి, మిగతా వాళ్ళంతా వేరే వాళ్ళు, నీచమైన వాళ్ళు, నా యొక్క సహృదయ భావానికి తగరు అని విశ్వాసించడం, ఆ విధంగా బ్రతకడం అనేది కూడా ఒక చీకటి బ్రతుకే. చూడండి బ్రాహ్మణుడంటేనే వేదాలతో ఆయనకి తెలియని విషయం అనేది ఆయనకి పేరే పురోహితుడు. పురానికి హితం చేసే ఒక గొప్ప మనిషి. అయితే కూడా తన భావన వల్ల తను ఎలాంటి బ్రతుకు బ్రతుకుతున్నాడంటే చీకటి బ్రతుకు బ్రతుకుతున్నాడు. ప్రతి ప్రాణి పట్ల కరుణ కలిగి ఉండడం ఎన్లైట్‌మెంట్ అంటే. మన సహృదయత భావం అనేది మన భౌతిక రూపంలో ఎప్పుడైతే మనము భౌతిక చర్యల ద్వారా ప్రకటితమవుతుందో దానినే కరుణ అంటాము. ఎంతో మంది మానవులు మనకన్నా తక్కువ పరిణతి చెందిన స్థితిలో ఉంటారు. వారి విపరీత పరివర్తన అన్నది
వారి వారి తక్కువ ఆత్మస్థాయి ప్రకారమే ఉందని తెలుసుకొని వారికి తగిన చేయునతి ఇవ్వడం. అది మన మాస్టర్ అన్నారు. మీకు ముందు మీకు తెలిసిన పెద్ద మాస్టర్లు అంటే పెద్ద మాస్టర్లు అంటే నీకు తెలియని విషయము అక్కడ వివరిస్తున్న వాళ్ళు నీకు గురువుతో సమానము. ఆ జ్ఞానంలో ఎక్కువ పొందిన వాళ్ళు. అప్పుడు మనం ఏం చేయాలి? వీలైనంత వరకు మౌనంగా ఉండి ఆ జ్ఞానాన్ని మనము తీసుకోవాలి. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర ఏ నీకు ఇది అర్థం కాదు, అవన్నీ చెప్తే నీకు ఇదవ్వదు అలా అనకుండా వాళ్ళకి ఎలాంటి విషయంగా మనం అందిస్తే వాళ్ళకి అర్థమవుతుందో అనే విషయంగా మనం వాళ్ళకి ఆ విషయాన్ని కరుణతో వాళ్ళపైన కరుణ పెట్టుకొని మనము అందించాలన్నమాట. ఎంతో మంది మానవులు మనకన్నా తక్కువ పరిణితి చెందిన స్థితిల్లో ఉంటారు. ఆ ప్రకారమే దాన్ని తక్కువ ఆత్మస్థాయి ప్రకారమే ఉందని తెలుసుకొని వారికి వారి వారి తక్కువ స్థాయి అంటే తగిన విధంగా చేయూతనివ్వడం అదే కరుణ అంటే. ఎప్పుడైతే మనం క్రింద వారి పట్ల కరుణ కరుణామయులుగా మనం ఉంటామో మనకన్నా ఉచ్చ స్థితిలో ఉన్నవా ఎక్కువ ఎన్లైట్మెంటెడ్ స్థితిలో ఉన్న వాసులు మాస్టర్లు వాళ్ళు మన పట్ల కరుణ విచక్షణను ప్రవర్తిస్తారు. అప్పుడు మనకు వారి వల్ల సహాయం అందుతుంది. కనుక ఎన్లైట్మెంట్ అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడాను కరుణను విడకుండా ఉండడం అంటే కరుణామయుడుగా ఉండడమే ఎన్లైట్మెంటెడ్ మాస్టర్ యొక్క అద్భుత విశేష గుణము. అలాగనే నీ చావు నువ్వు చావు నాకేం పట్టింది, నీ సంగతి నన్ను ముట్టుకోకు అని చెప్పి ఈ కింద స్థాయి ఉన్న వాళ్ళని చెప్తుంటారు. కానీ అది చాలా చాలా తప్పుదనమాట. మాస్టర్స్ వినిపిస్తా ఉందా మాస్టర్స్ నా వాయిస్? వినిపిస్తోందండి, వినిపిస్తోంది క్లియర్గా. ఓకే 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 థ్యాంక్ యూ. తప్పనిసరిగా మనము ప్రతి జీవి కూడా తన ప్రగతి పథంలో నిశ్చయంగా తప్పులు చేయాల్సిందే. కొత్త పాఠాలు నేర్చుకునేటప్పుడు చూడండి, చేయాల్సిందంటే వేరే మాదిరికి వెళ్ళిపోకూడదు. కొత్త పాఠాలు నేర్చుకున్నప్పుడు తప్పటడుగులు తప్పవు కదా. అలాంటి తప్పటడుగులు పాపాలు కావు, అవి తప్పులు కావు, క్షమించరాని నేరాలని కూడా కావు. మనం నేర్చుకునేటప్పుడు వాటిలో తప్పులు జరుగుతుంటాయి. కానీ దాన్ని ఒకేసారి నా కనుకి కిటపడుందా మాస్టర్ అది తప్పుగా అలాంటి తప్పటడుగులు తప్పుగా అనుకోకూడదు. తమ మేడం, తప్పటడుగులు తమే క్షమించాలి అని మేడం నేరాలుగా పరిగణిస్తే అలాంటి వాళ్ళకి ఎన్లైట్మెంట్ లేదన్నమాట. వాటిని నేరాలుగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన టీచర్స్ ఉంటారు, పిల్లలు వాళ్ళు చెప్పిన పాఠాలని మేడం వీడియో ఆన్ చేసుకోండి. హలో మేడం, వినిపిస్తోందా? మేడం మల్లీశ్వరి మేడం గారు. మల్లీశ్వరి గారు, మేడం గారు, సౌండ్ ఎవర్లా మేడం మీది వాయిస్ రావట్లేదు, వీడియో కూడా రావట్లేదు మేడం.
మ్యూట్ లోకి వెళ్ళిపోయినట్టున్నారండి. అసలు లేదు, మ్యూట్ లో లేరు. అసలు లీవ్ అయిపోయినట్టున్నారండి. లేదు, ఉన్నారు ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ఓకే అండి. అందరూ మేడం మళ్ళీ జాయిన్ అవుతారండి. లీవ్ అయ్యారు. అందరూ ఒక 2 మినిట్స్ మెడిటేషన్ చేద్దాం. మేడం ఓకే జాయిన్ ఓకే. అయ్యాను. ఒకసారి లీవ్ అయ్యి జాయిన్ అయ్యాను అనమాట. లీవ్ అయ్యారు. ఓకే మేడం. అలా స్టూడెంట్స్ దగ్గర మాస్టర్స్ ఒక విషయం చెప్పేటప్పుడు వాళ్ళు తప్పొప్పులు చేయొచ్చు. అంత మాత్రానికే వాళ్ళని పెద్ద పెద్ద శిక్షలు చేస్తుంటారు. కానీ అది చాలా తప్పు. తప్పనిసరిగా దాన్ని క్షమించడాన్ని నేరంగా అనుకోకూడదు. వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి నేర్చుకోవడానికి. తప్పులు చేయకుండా మాడబెట్టకుండా ఏ కూర చేసుండం. అప్పుడు తెలీదనమాట. ఎన్ని సార్లు పాలు పొంగబెట్టుంటామో. ఆ స్టవ్‌లు అలా పాడైపోతుంటుంటాయి. కానీ ఇప్పుడు ఎంత హెచ్చరికగా దానివల్ల ఒక విషయాన్ని నేర్చుకున్నాను. తప్పులు చేయకపోతే ఆ విషయాన్ని నేర్చుకోరు. కానీ పదే పదే దాన్ని జీవితాంతకాలం చేయడం అనేది మటుకు నిజంగానే అది వాళ్ళ గురించి మనం సెపరేట్‌గా ఇక్కడ దాన్ని తీసుకోలేదు. కానీ విషయం ఏమంటే తప్పనిసరిగా తప్పటడుగులను క్షమించరాని నేరాలుగా పరిగణిస్తే వాళ్ళకి ఎన్లైట్‌మెంట్ లేదన్నమాట. కనుక నేర్చుకునే వారి తప్పటడుగులను తప్పటడుగులుగా కాగనే స్వీకరించి వారి తప్పటడుగులను తప్పులుగా చూడకుండా అవి వారి విద్యా అభ్యాసాలలో నేర్చుకోవడానికి చేసే చిన్న చిన్న లోపభూయిష్టమైన ప్రయత్నలే అని వాటిని గుర్తిస్తూ ఆ విధంగా ఆహ్వానంలో ఉండడమే ఎన్‌లైట్‌మెంటెడ్ అంటే. అంతేగాని ఆయా విద్యలు నేర్చుకునేటప్పుడు వారు అపస్వరాలు పలికితే వెంటనే వారి మీద పడి చీల్చి చెండాడి వాళ్ళు గొంతు పిసికి నువ్వు అపస్వరాలు పలికావు, నువ్వు పనికిమాలిన వాడివి అని నేరస్తుడిగా నిర్ధారించడం అనేది బొత్తిగా ఎన్లైట్‌మెంట్ వాడి స్థితి కాదు. ఒక ఉచ్చ స్థితిలో ఉన్న ఒక జ్ఞాని తన దగ్గర నేర్చుకోవడానికో, లేకపోతే తాను ఇంకొక చోట్ల నేర్పించడానికి వెళ్ళినప్పుడు అలాంటి భావాలు తను వ్యక్తరిస్తే అతను నిజంగా ఆ ఒక ఎన్లైట్‌మెంట్ మాస్టర్ కాదతను. ఒకవేళ నేరం చేసిన వాడు కూడాను దానినే పదే పదే తలుచుకుండడం అనేది కూడా ఎన్లైట్‌మెంటెడ్ స్థితి కాదు. ఒక నేరం అయిపోయింది మనతో. అందుకనే వాడికి జైలు శిక్ష కూడా పడింది. మళ్ళా బయటొచ్చి వాడిని 24 గంటలు నేను ఇలా చేశా, ఇలా చేశా, ఇలా చేశానంటే అది దానివల్ల ఏ ప్రయోజనము లేదు. పదే పదే ఆ ఒక్క దుస్థితిని తలుచుకోవడం వల్ల ఎవరికీ ఎలాంటి హ్మ్, లాభము లేదు. చెప్పుకున్న వాడికి లేదు, విన్నవాడికి లేదు. ఎవరినైనా "ఏమమ్మా బాగున్నావా?" అంటే చాలు. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. "వచ్చండి, నాకుండండి" అని చెప్పి తన రోగాల లిస్టులు గాని, తన దుఃఖాల లిస్ట్ గాని ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతుంటారనమాట. సరే, అది ఒక ఉచ్చస్థిత మాస్టర్‌తో చెప్పేసినారు. అయిపోయింది. కానీ అలా కాదు. దాన్నే మళ్ళా తిప్పి తిప్పి ఆ మాటనే అలా చెప్పుకుంటూ మనం వెళ్తూ ఉంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. అక్కడ ఒక బ్యాడ్ వైబ్రేషన్ రెడీ అవుతుందే తప్ప ఇంకా ఎలాంటి ఒరిగేది లేదు మనకు. అలా తను చేసిన పదే పదే తలుచుకుంటూ మళ్ళీ మళ్ళీ సమయం వృధా కదా! కనుక మన తప్పులను, మన పాపాలను ఏడ్చుకుంటూ పునరుచ్చారణ చేయడం గాని, ఇతరులను తప్పులను, ఇతరుల పాపాలను పదే పదే ఎంచుతూ ఉండడం కానీ, ఇదంతా ఎన్‌లైట్‌మెంటు అనిపించుకోదు. ఆ తగని పాపాలు చేసిన వాటికి తగిన రీతిలో వ్యవహరించి, వాటిని వెంటనే మర్చిపోయి, సృజనాత్మకమైన కార్యఫలాల్లో క్రొత్తగా మునిగిపోవడం అనేది ఎన్‌లైట్‌మెంట్ అంటే. అంతేకాని పదే పదే దాన్నే నేను ఇలా ఎందుకయింది? ఈ కూర ఎందుకిలా మాడిపోయింది? ఈ బస్ ఎందుకిలా నేను ఈరోజు మిస్ ఇలా పదే పదే ఒకప్పుడు నేను కూడా పదే పదే చేస్తా ఉన్నదాన్ని. అయ్యో! ఇట్లా అయ్యుండకూడదు. ఇలా ఎందుకు మాట్లాడినాము? ఇలాంటిది జరిగింది నాతో. ఇలా అని అలా తలుచుకుంటూ ఉన్నామనమాట. ప్రాపంచిక జీవితంలో ఎప్పుడు మనం ఉన్నామో అప్పుడు. ఇప్పుడు మనల్ని ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్‌లు చేశారు గురువుగారు. కాబట్టి మనం నేర్చుకునే స్థితిలోను, నేర్పించే స్థితిలో ఉన్నాం కాబట్టి, ఇంకా అలాంటి వాటికి అక్కడ ఒక్క నిమిషం కూడా దాన్నెక్కడ మనం తలుచుకోకూడదు. నేను పాపిని, నేను పాపిని అనుకుంటూ ఉండడం గాని, అదే విధంగా పదే పదే ఆ పాపివి నువ్వు అని జన్మాంతర ఇతరులను పీడించుకుంటూ తినడం అనేది
ఎలాంటి ఎలిమెంట్ అనిపించుకోదు. అంటే ఒకనా ఒక ఎన్‌లైట్‌మెంటెడ్ మాస్టరు అందరి దగ్గర నుంచి నేర్చుకోగలడు. పాపాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి, పుణ్యాలు చేసిన వాళ్ళ దగ్గర నుంచి, పాపాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి, పాపాలు ఎలా చేయకూడదో చూసారా? ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్ అంటే ఎలాంటి వాడంటే, ఆ పాపం తను ఎలా చేశాడు? దేనివల్ల చేశాడు ఆ దొంగతనం? అనేదాన్ని ఒక ఎన్‌లైట్ అయిన మాస్టరు దాన్ని తీసుకొని, నేను ఆ స్థితిని చేయకూడదు. దేనివల్ల అతను అలాంటి ప్రభులో పడ్డాడో, ఆ స్థితిలో నేను వెళ్ళకూడదు అనే దాన్ని నేర్చుకొని, తనలో అలాంటిదేమన్నా లోపాలుంటే దిద్దుకొని, అలాగనే ఒక పుణ్యం చేసిన వాడికి పుణ్యం ఎట్లొచ్చింది? ఇప్పుడు మన పత్రిజీ గారిని చూసి పుణ్యం ఎట్లొచ్చిందో నేర్చుకున్నాము. శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నాము. ఆ శ్వాస మీద ధ్యాసని ఎప్పుడు మనం గ్రహిస్తామో, ఆనాపానసతిని మనం ఎప్పుడు దాన్ని మనం గుర్తిస్తామో, మన నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అప్పుడు మనలో ఉండే ఆ 2,72,000 నాడులు జాగృతి అయ్యి, మనలో ఉండే ఆలోచన రహితంగా చేసి, మనల్ని గొప్ప ఆరోగ్యవంతుల్ని, ఇంకా దివ్యమైనవంతుల్ని, భగవంతుల్ని చేస్తున్నదన్న దాన్ని ఆయన దగ్గర నుంచి ఆ పుణ్యం చేసిన ఆ వ్యక్తిని దగ్గర నుంచి మనం తీసుకొని ఈరోజు మనం దాన్ని అవలంబిస్తున్నాం. అలాగా పాపం చేసిన వాడు దేని వల్ల పాపం అతను చేశాడు, ఆ ఒక్క నేరాన్ని మనం చూసుకుంటూ, అలాంటి నేరాన్ని నేను చేయకుండా ఉండాలి నా జీవితంలో అనేదాన్ని అవలంబించుకుంటూ, వాడిని వాడిని కించపరచకూడదు, కించించుకోరాదు. వాడి నుంచి కూడా ఒక విషయం మన దగ్గరికి నేర్చుకునేదానికి ఉంది. అలాగనే పుణ్యం చేసిన వాళ్ళ పక్కన అంటే ఎన్‌లైట్‌మెంట్ అయిన వాళ్ళ పక్కన కూడా చూసి మనం ఎలాంటివి నేర్చుకోవాలని ఇద్దరి దగ్గర నేర్చుకునేదానికి మనకు చాలా బోలెడన్ని విషయాలున్నాయి. ఎన్‌లైట్‌మెంట్ అంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వడవడ వడవడ వాగడం కాదు. చక్కటి మౌన స్థితిలో ప్రతి మనిషి ప్రతిరోజు ఎంతైనా గడపాలి. వీలైనంత వరకు మౌనాన్ని వదలనే వదలకూడదు. అన్నీ తెలిసిపోయింది, అన్నీ ఇదైంది అని చెప్పి గడగడ గడగడ అని మనం ఎన్‌లైట్‌మెంట్ అయిపోయాం కదా! అని చెప్పి మాట్లాడడం కూడా ఒకానొక వీక్‌నెస్సే. ఎన్‌లైట్‌మెంట్ వాని వాడి లెక్కే అవుతాడనమాట. అలాంటి మౌన స్థితి అభ్యాసించినప్పుడు తప్ప ఎవరు ఎన్‌లైట్‌మెంట్ పొందలేరు. మాట్లాడుతూనే ఉంటే, మాట్లాడడమే ధ్యేయంగా ఉంటే ఎన్ని అపస్వరాలు దొర్లుతాయో చెప్పలేము. మౌన అభ్యాసంలో ఉంటే మనం పలుకుతున్నప్పుడు మనకు తెలియకుండానే మనలో నుంచి, మన మౌనంలో నుంచి ఎన్నో సుస్వరాలొస్తాయి. అట్లని చెప్పి ఇప్పుడు మన మేడం గారొచ్చారు. 3 రోజులు ఎంత చక్కగా పుత్తూరులో మాకు ఎంత అద్భుతంగా వర్క్‌షాప్ చేపిచ్చారంటే, అలా వచ్చినప్పుడు హ్మ్. సార్ చెప్పారు గదా! మౌనం ఉండాలంట. మౌనం ఉంటే మంచిదని. వాళ్ళు స్టేజ్ ఎక్కినప్పుడు మౌనం ఉంటే ఏమన్నా లాభం ఉందా? అలా కాదు. అక్కడ వాళ్ళు ఎంత గొప్ప జ్ఞానాన్ని మాకివ్వడానికొచ్చారు. ఆ 24 గంటలు వాళ్ళు మాటలు మాట్లాడాలి. మాట్లాడకపోతే మేము వాళ్ళ కోసం జ్ఞానం తీసుకోవాలకొచ్చడానికి, తెలుసుకోవాలకి వచ్చినోళ్ళు ఎట్లా ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి అక్కడ మాట్లాడించే సమయంలో మాట్లాడాలి. మళ్ళా మనకు ఆ మాటలు అయిపోయిన సమయంలో మనం ఇక్కడ మౌనంతో మనం ప్రకటించాలి. అదే అక్కడ మా మేడం గారు మీకేం అర్థమైంది? ఎవరైనా ఒక్కరైనా చెప్పండి. మౌనం పాటించమన్నారు. మేము ఎక్కువ మాట్లాడం అని జెప్తే అది ఎన్‌లైట్‌మెంట్ కాని మాస్టర్‌తో సమానము. కనుక మౌనం అనేది మరొక చక్కని ప్రకాశంలో బ్రతికేవాడి సుగుణం. మౌనం లేకపోవడం అనేది నిరంతరం శబ్దం చేసే దుర్గుణం. ఉన్నవాడే ఒక చీకటి బ్రతికేవాడు, ఎన్‌లైట్‌మెంట్ లేనివాడు. ముఖ్యంగా మరొక ఎన్‌లైట్‌మెంటెడ్ మాస్టర్ వచ్చినప్పుడు మనం నోరు మూసుకొని అతని దగ్గర కూర్చోవడమే ఎన్‌లైట్‌మెంట్ అంతే. చూడండి ఎంత గొప్పగా చెప్పారు సార్ గారు. మనకంటే తక్కువ జ్ఞాన పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర మనం నోరు విప్పవచ్చునేమో గాని, మనకన్నా ఎక్కువ జ్ఞానం పరిస్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర మనం నోరు విప్పడం అనేది ఎంత తక్కువ చేస్తే అంతే మంచిది. మహాతత్వవేత్త పండిట్ రాధాకృష్ణ గారు రమణ మహర్షి దగ్గరికి వెళ్లారు. 6 రోజులు ఉండి మౌనంగా కూర్చొని వచ్చారు. అఖండమైన పండితుడు రాధాకృష్ణ గాని, అంతకన్నా ఉచ్చ స్థితిలో వెలుగుతున్న మాస్టరు రమణ మహర్షి. ప్రాపంచ జీవితానికి రాధాకృష్ణ గారు ఒక గొప్ప ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్. కానీ
ఆధ్యాత్మిక జీవితంలో ఆయన కంటే 100 కోట్ల రెట్లు ఎన్లైట్మెంట్ మాస్టర్ రమణ మహర్షి గారు. ఆయన దగ్గర మాట్లాడడానికి ఏమీ లేదని తెలుసుకొని ఈయనకి కనుక చక్కగా నిశ్శబ్దంలో ఉండేవాడు. కనుక మనకన్నా ఆత్మజ్ఞానం ఎన్లైట్మెంట్ రీతిలో ఎక్కువ స్థాయిలో ఉన్న వారి దగ్గర ఉన్నప్పుడు వారి పక్కన పూర్ణ మౌనంగా ఉండి వారిని గమనించడమే, వారి మహా అనుభవాలను వీక్షించడమే, వారి మాట తీరును పరీక్షించడమే ఎన్లైట్మెంట్ అంటే. అంతేగాని అందరి దగ్గర అంటే తెలిసిన వారి దగ్గర, తెలియని వారి దగ్గర ఒకటే రీతిలో ప్రవర్తించడం అనేది మన మూస. మనలోనే మనం మాట్లాడడం అనేది ఎన్లైట్మెంట్ అనిపించుకోదు. ఎన్లైట్మెంట్ అంటే త్రికరణ శుద్ధి కలిగి ఉండడం. మన మనసులో ఏది ఉంటుందో దాన్నే మాట్లాడడం. ఏది మాట్లాడుతున్నానో దాన్నే చేయడం. ఏం చేస్తున్నానో దాని గురించే మాట్లాడడం. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని వేరే విధంగా మాట్లాడడం అనేది ఎంతో చీకటి బ్రతుకో. మాట్లాడేది ఒకటి, చేసేది మరొకటి అన్నది ఎంత దుర్భమైన పరిస్థితి. దాని దుర్భమైన పరిస్థితికి దారి తీస్తుంది. కనుక త్రికరణ శుద్ధి కలిగి ఉండడమే ఎన్లైట్మెంట్ కి చక్కటి సూచిక. ఈ విధంగా ఎండర్టైన్మెంట్ ఎన్ని రూపాలు ఉన్నాయో ఇంకా కొన్ని తెలుసుకుందాము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము అని తెలియని వాళ్ళు ఎన్వైరన్మెంట్ లేని వాళ్ళు, చీకటి మనుషులు తమ వాస్తవానికి తామే సృష్టికర్తలు అని తెలుసుకున్న వాళ్ళే ఎన్లైటెడ్ మాస్టర్లు. నిజమే కదా మాస్టర్? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. ఒకప్పుడు ఈ ఒక్క వాస్తవానికి, ఈ బాధకి, ఈ దుఃఖానికి, ఈ అనారోగ్యానికి ఆ నా విధి, నా తలరాత, నన్ను కన్న మా అమ్మ నాన్న, ఇట్లా వచ్చిన ఇల్లు అని ఎన్నెన్నో పేర్లు చెప్పడానికి అప్పుడు చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు అర్థమైంది. నా ఒక్క సృష్టికి ఈ రోజు నేను లేచి ఇవి చెప్పాలనుకున్నప్పుడు నా సృష్టియే కదా. మేడం గారు అడిగినప్పుడు అయ్యో నా వల్ల కదా, అలా 3 గంటలంతా లేసేదా, 6 గంటలకంతా ఏం చెప్తారు. అసలు ఈ ఎన్లైట్మెంట్ పుస్తకం తెచ్చుకున్నాను కానీ అంతలోపలనే చాలా చాలా పనులొచ్చి నా పుస్తకాలను చదవడానికి కూడా నాకు తీరికినంత పనిగా తీసుకెళ్తున్నారు మాస్టర్. అయితే కూడా మేడం చెప్పింది, లేదు నేను ఒక్కసారి దానికోసం ట్రై చేస్తాను. దాంట్లో ఉండదాన్ని నేర్చుకొని నా వల్ల ఆయన దాన్ని నేను చెప్పగలుగుతాను. కొంచెం కొంచెమన్నా చెప్పడానికి నేను ఆ ప్రయత్నిస్తాను అనడం అనేది మనం పెట్టుకున్నప్పుడు, సృష్టించుకున్నప్పుడు ఇది నా సృష్టించడము. రాత్రంతా తీసుకునే దాన్ని అలా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. అలా కాకుండా లేదు ఇప్పుడు ఎన్నిసార్లు కట్ అయిపోయింది, దీనికంతా ఇదే అదే అని చెప్పడం ఒక వ్యర్థమైన విషయము. అట్లాంటి వాడు ఎన్లైట్మెంటెడ్ మాస్టర్ ఎట్టి పరిస్థితిలోనూ కాడు. అలాగనే మనం ఏ విధాలుగా ఎవరితో వ్యవహరిస్తుంటామో ఆయా విధాలుగా వాళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాలు పొందటం. కనుక మన వాస్తవానికి క్షణ క్షణం మనమే కర్తలం, మనమే సృష్టికర్తలం. కనుక వాస్తవం ఇలా ఉంది, అలా ఉంది, అతను నన్ను పాడు చేశాడు, నా వాస్తవానికి అతను కారకుడు అని అన్యుల మీద నింద మోపడం అనేది ఎండర్టైన్మెంట్ లేని వారి స్థితి. తమ స్థితిగతులకు తామే కారకులం అని తెలుసుకొని ఎప్పటికప్పుడు నిందని గాని స్థుతిని గాని తమ మీద తామే మోపుకునే వారే ఎన్లైటెడ్ మాస్టర్స్. తమకు కలిగిన హానికి వేరొకరిని నిందించేవారు, తమకు కలిగిన లాభానికి వేరొకరిని స్థుతించేవాళ్ళు ఎన్లైటెడ్ కానే కాదు. ఎవరి కర్మలు వాళ్ళే అనుభవిస్తుంటారు. కనుక మనము అనుభవించే ఈ ఫలితాలను కర్మ ఫలితాలు అనే ఒకనొక అవగాహన కలిగి ఉండి ఆ విధంగా సదా ఉన్నవాళ్ళే ఎన్లైట్మెంట్ మాస్టర్లు. అంతేకాని ప్రతి దానికి కూడాను ఇతరుల మీద నింద మోపుతూ ఉండేవారు ఎంత మాత్రము కూడా ఎన్లైట్మెంట్ లేని వాళ్ళు. ప్రపంచంలో తిరుగుతున్నా కూడాను ప్రపంచానికి అంటకుండా ఉండేవాడే ఎన్లైటెడ్ మాస్టర్స్. తిరుగుతున్నాం కదా అని చెప్పేసి ప్రతి ప్రాణితో కూడాను అంటబడి ఉండటం అనేది ఎన్లైట్మెంట్ కాదు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఎవరితోనూ కూడా ఉన్నామో కానీ అంటి ఉండటం లేదనే పరిస్థితి కలిగి ఉండి
నిరంతరము తన తాను ఆ ఆకుపైన నీటి బొట్టులాగా ఉంచుకున్నవాడే సరైన ఎన్లైట్మెంట్ మాస్టర్. ప్రతి దానితో ఒక అనుబంధం కలిగి ఉన్నామే కానీ ముడిపడి ఉండడం వద్దు. ఆ ముడిపడి ఉండడమే చీకటి బ్రతుకు. అంటే దేనితోనూ ముడిపడి ఉండకుండా ఉండడమే వెలుతురు అంటున్నారు. వెలుతురు బ్రతుకు. అన్నిటితో ఇది ఉంది. దీనికి ఇది లేకపోతే ఇంక నేను ఏ ఒక్క పని కూడా చేయలేను అనేసి అలా ముడిపడి ఉండడమే చీకటి బ్రతుకు. ఇంకేదో కాదు. దాని లేకపోతే కూడా మనం ఉండగలుగుతాము. అప్పుడప్పుడు దాన్ని వదిలేసి కూడా ఒక్కొక్కసారి కరెంట్ పోతుంది. ఫ్యాన్ పోదు. ఉదాహరణకు చెప్పడానికి. అప్పుడు ఏసీ పోదు. కానీ దాన్ని లేకుండా ఉండడం అనేది కూడా మన యొక్క పరిణితి అన్నమాట. అలా కాకుండా అది అది ఉంటేనే నా వల్ల అవుతుంది. అబ్బబ్బా! ఈ చోటుకా? రాలేను, పోలేను. అక్కడ అవన్నీ ఉండవు. అంటే ఆడు ఎన్లైట్‌మెంటు మాస్టరు అవ్వడు, అవ్వలేడు, దాన్ని కాడు. అలాగని మీకు కూడా భయకంపితుడు అయినవాడు. ఏ మాత్రం ఎన్లైట్‌మెంటు లేనివాడు. ఎన్లైట్‌మెంట్ లేని వారి యొక్క ప్రథమ గుణమే భయం. ప్రతి ఒక్కదానికి అవును మాస్టర్. నిజంగానే ఒకప్పుడు అన్నిటికీ భయమే. దేన్ని చేయాలన్నా, దేన్ని చెప్పాలన్నా, ఎందుకు మన మాస్టర్సే వచ్చినప్పుడు కూడా అడిగినప్పుడు కూడా ఏమన్నా మాట్లాడాలంటే జూమ్ సెక్షన్‌లో కూడా చెప్పాలంటే కూడా భయమే. ఏమో ఏమనుకుంటారో? ఏం చెప్తారో? వాళ్ళంత జ్ఞానం మనకు లేదు కదా! ఎందుకంటే మనం ఈ ప్రాపంచిక జీవితంలో అలా ఉన్నామన్నమాట. దేన్ని తాకకూడదు, దేన్ని ముట్టకూడదు. ఒక గుడికి పోతే అయ్యవారిని తాకకూడదు. ఒక పెద్దవాళ్ళొస్తే అలా మనం కిందనే కూర్చోవాలి. వాళ్ళే పైనుంటారు. అన్ని అలా రిస్ట్రిక్షన్‌తో బతికామన్నమాట. మనకు తెలీదు. అలా మన జీవన శైలి ఉన్నిందన్నమాట. కానీ ఒక ఎన్‌లైట్‌మెంట్ మాస్టరు ఎప్పుడు ఆ భయాన్నే ఫస్టు అధిగమిస్తాడు. అది పోవాలంటే ఎందుకో తెలియదు. ఎందుకంటే నాకు తెలియదు అంటారు. ఎన్‌లైట్‌మెంట్ లేని వారి స్థితి. భయం పోవాలంటే తెలీదు. ఏమో మీకు అక్కడ భయం ఎందుకు తె తెలియ ఎందుకో తెలియని ఎన్‌లైట్‌మెంట్ ఎందుకు? భయం కనుక. హేతురహితమైన ఆందోళన, భయాలను పూర్తిగా వదిలేయడమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. హేతుబంధమైన భయాలను తప్పకుండా ఉండి తీరాలి. ఉదాహరణకు నిప్పులో చేయి పెడితే చేయి కాలుతుంది. కనుక నిప్పు నుంచి దూరం వెళ్ళడం అనేది హేతుబంధమైన భయం. అదే అజ్ఞానానికి సూచికే కాదు. కనుక మనకుండే భయాలు హేతుబంధమైనవా? హేతురహితమైనవా? తెలుసుకొని హేతురహితమైన భయాలకు సదా దూరంగా ఉండడము. అదే మన ఎన్‌లైట్‌మెంట్ స్థితి. నిప్పంటే అది కాలుతుందని తెలుసు. అది నిజం. నాకు భయం లేదు అని చెప్పి దాన్ని పట్టుకోవడం, లేకపోతే ఎదురుంగా బస్సొస్తుంటే రోడ్డు దాటేటప్పుడు నాకేం భయం లేదని రోడ్డు దాటడం, ఇవన్నీ తప్పనమాట. హేతురహితమైన అంటే ఈ పని నేను చేయగలను. నేను 10 గంటలు మేమంతా ధ్యానం చేయగలమా అంటే, అది ఎట్లాంటి విషయమో అని భయపడతారు. అయ్యయ్యో! అంత విషయమా? దాన్ని చేయలేము. అట్లా కాదు. అట్లాంటి దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు చేయలేము? దాన్ని మన మేడం గారు చేపిచ్చారు. అదనమాట. అలా మనము వాటి కోసం భయపడకూడదు. ఇలా హేతుబంధమైన విషయము, సత్యమైన విషయం ముందు మనము భయమనేది అక్కడ మనం జాగ్రత్త. భయమనేది జాగ్రత్తగా వెళ్ళాలి. మానవుడి శక్తి అపారమైంది అని తెలుసుకోవడమే ఎన్‌లైట్‌మెంట్ అంటే. అసాధ్యమైనది లేనే లేదన్న సత్యాన్ని గ్రహించడం. నాకు ఇంతే సాధ్యం. నాకు ఇంతకన్నా సాధ్యం ఎలా అవుతుంది? నేను మానవ మాతృని కదా! నేను చదువులేని వాడిని కదా! అని తనను తాను కించపరుచుకోవడం, తన శక్తిని తగ్గించుకోవడం అనేది కూడా ఎన్‌లైట్‌మెంట్ కాదు. ఎప్పటికప్పుడు ప్రతి వారి యొక్క శక్తి కూడా అనంతం అని తెలుసుకొని, ఆ యొక్క ఆహ్వానంతోనే ప్రతి పని చేయడం అన్నదే ఎన్‌లైట్‌మెంట్ సూచిక. అవును మాస్టర్. ఫస్ట్ క్లాస్‌లో చెప్తారా అని జూమ్ సెక్షన్‌లో అడిగినప్పుడు నాయుడు సారు, అయ్యయ్యో! మేము అంత పెద్దవాళ్ళం కాదండి. అంత చదువులేం చదువుకోలేదు. దానికి చాలా జ్ఞానం కావాల్సొస్తుందేమో. దానికి చాలా చాలా విషయాలు నేర్చుకోవాల్సొస్తుందేమో అని భయపడ్డాను. కానీ అలా కాదు. దాన్ని
అనంతం మన శక్తి. దేన్ని కావాలంటే మనం ఛేదించగలం అనే దాన్ని ధ్యానం అనే ఒక ప్రక్రియ ఎప్పుడు పట్టుకున్నామో ఆ తొలిమెట్టుని, అది ఈరోజు ఇన్ని సెక్షన్లు, ఇన్ని వాతావరణాలు, ఇన్ని ఊర్లు పోయి ధ్యానం చెప్పడం గాని, ఇంత గొప్పగా శాకాహార ర్యాలీలు జరగడం గాని, ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయంటే నా వల్ల అవుతుందని ఒక్క ఆలోచన, ఒక్క చిన్న ఆలోచన మనము ఎప్పుడు ధైర్యంగా పట్టుకుంటామో ఆ ఒక చిన్న ఆలోచన విశ్వమంతా వ్యాపించి పెద్ద ఆలోచనగా మనల్ని ముందుకు తీసుకెళ్లేదానికి ఒక పెద్ద బాట వేస్తుందన్నమాట. అలాగా భావోద్రేకాలు కలిగినప్పుడు ఆ భావోద్రేకాలను సహజంగా కలిగిన భావోద్రేకాల తొక్కి పెట్టేయడం అనేది ఎన్లైట్మెంట్ లేని దానికి సూచన. చీకటి బ్రతుకు సూచన. నాకు కోపం వస్తుంది, కానీ కోపం ప్రకటించకూడదు కదా, ఈ సమాజం ఒప్పుకోదు కదా అని చెప్పేసి దాని భావనను త్రొక్కి పెట్టడం అనేది ఎన్లైట్మెంట్ అనిపించుకోదు. నాకు కోపంగా ఉంది. ఇది నా నిజ స్వరూపం. ఇప్పుడు నేను దాన్ని నా నిజ స్వరూపాన్ని నేను ప్రకటించాలి. సమాజం ఏమన్నా సరే నేను ఈ లోపం ఉన్న ఈ లోపాల్లో ఉన్నాను. ఇలా ఉన్నాను. ఈ విధంగా నేను బయట వ్యవహరించాలి అని భావోద్రేకాలను స్వేచ్ఛగా భయరహితంగా, నిర్భయంగా సదా ప్రకటించాలి. ప్రకటించగలిగి ఉండడమే ఎన్లైట్మెంట్ కలిగి ఉండడం అంటే. మన పత్రిజీ సారు మాస్టర్స్‌ని కొంతమంది కొట్టారని, కొంతమంది తిట్టారని చెప్తుంటారు. ఎందుకు కొట్టారు? తనలా తన తనలా ప్రవర్తిస్తుంటే, తన కర్మ వల్ల తనలా అయిపోతున్నాడు. మనం గాని అదిలించకపోతే తను అర్థం చేసుకోలేడు అని చెప్పి తను అక్కడ అడ్డుపడ్డారు సార్ గారు. కానీ అలా నేను స్టేజ్ పైన ఉన్నాను గదా! మరి ఒక వీడియో ముందు ఉన్నాను కదా! నన్ను ఎంతో మంది చూస్తున్నారు గదా! ఇలా నేను కొట్టేస్తే మళ్ళీ వీళ్ళంతా నాతో చేరుతారా? అవుతారా? ఇది జరుగుతుందా? అని గాని సార్ గారు గాని నిలుపుంటే ఈరోజు ఆయన ఇంత గొప్ప ఎన్లైట్‌మెంట్ మాస్టర్‌లు ఇంత కోటానుకోటి మాస్టర్‌లని తయారు చేసి ఉండలేరు. ఆ రోజు ఆయన తన కోపాన్ని వ్యక్తపరిచి చేస్తున్న ఆ మనిషి యొక్క ప్రవర్తనని తను న్యా దిద్దారనమాట. కాబట్టి ఈరోజు ఆయన అట్లా చేసింది కరెక్టే అని ఆయన దగ్గర దెబ్బలు తిన్నవాళ్ళు గాని, తిట్లు తిన్నవారు గాని, ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు. చూడండి అది కూడా ఒక అవసరమే అని చెప్తున్నారు. అలా అంతేగాని అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని అట్లా మనం గాని త్రొక్కి పడితే అది ఎండెక్మెంట్ మాస్టర్‌కి ఎట్లాంటి పరిస్థితిలోనూ అది వీలవ్వరు. ఒక మనిషి మరొక మనిషి క్రింద బానిస బ్రతుకు బతకడం అనేది ఎండర్‌మెంట్ కాజాలదు. ఎవ్వరికి మనం తల వంచన అవసరం లేదు. ఏ గడ్డి పువ్వు, ఏ తామర పువ్వుకు తల వంచరాదు. ఎంత కరెక్ట్‌గా చెప్పారు చూడండి. గడ్డి పువ్వు, తామర పువ్వుకి ఎలాంటి పరిస్థితిలో తల వంచాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనం ఎంతో బయట పరిగెడుతున్నాం. ఎన్నో పనులు చేస్తున్నాం. మరి ఎంతో మంది మనవల్ని చెప్తున్నారు. వీళ్ళనేమి వదిలేసినారా నీళ్ళు జల్లి? వీళ్ళకేం పనే లేదా? వీళ్ళకు ఎవరు ఒక పగ్గాలే లేదా? అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మనం చేస్తున్న పనేమిటి? మనకు నేర్పించిన గురువుగారు ఏమని నేర్పించారు? నువ్వు ఈ ఈ లోకమంతా శాకాహార జగతిని, ధ్యాన జగతిని, మనొక పిరమిడ్ జగతిని అంటే లోక కళ్యాణ విషయానికి మనం పరిగెడుతున్నామనమాట. మనల్ని చూసి చేయి చూపిచ్చే ఆ ఒక మాస్టర్స్ అందరూ ఆ గడ్డి పువ్వుతో సమానం. వాళ్ళింకా రాలేదు. వాళ్ళింకా ఫస్ట్ జన్మలోనే ఉన్నారు. వృక్ష దీంట్లోనే ఉన్నారు కాబట్టి, వాళ్ళు చూసి మనం వెంటనే భయపడి, అయ్యో! నేను బయట పోతే వీళ్ళేమంటారు? వాళ్ళేమంటారు? వీళ్ళేమనుకుంటారు? అని ముందుగానే ఒకరు అనుకుంటారని చెప్పి మనం ఒక బ్యాడ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తామనమాట. మనమే. మనం ఇప్పుడు ఎన్లైట్‌మెంట్ మాస్టర్‌లని చేశారు కాబట్టి గురువుగారు, మనం ఏదంటే అది తదాస్తు అవుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎలా చెప్పాలి? నేను వెళ్తున్నాను. ఏ గడ్డి పువ్వు నన్ను చూసి ఈ తామరాకుని, ఈ తామర పువ్వుని అన్నదో, దాన్ని గూడా నేను తామర పువ్వుగా మార్చే ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి అర్థం చేపిచ్చాలి అనే దిశలో మనం ఎప్పుడు పరిగెడతామో మాస్టర్, అప్పుడు వాళ్ళు గూడా మన ఒక ఈ యొక్క ఎన్లైట్‌మెంట్‌కి వాళ్ళు గూడా స్వాగతం పలుకుతారు. అలాంటి ఎందరో మాస్టర్‌ని
నేను చూశానన్నమాట. వాళ్ళు కూడా ఈ ధ్యానంలోకి వచ్చి గొప్పగా తను తాను తీర్చిదిద్దుకున్నారు. అంత అద్భుతమైన ఈ ఎంలైట్‌మెంట్ పుస్తకాన్ని మనకందించిన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత కోటి వందనాలతో, ఇంకా ఎంతో సబ్జెక్ట్ దాంట్లో మనకు బాకీ ఉంది. కానీ టైం అనేది కూడా అంతే గొప్ప విషయం అన్నమాట. కాబట్టి ఆ టైంని కూడా మనం పాటించాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరొకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి అనంత కోటి వందనాలతో ఈ పత్రిజీ మహిళా ధ్యాన చైతన్యాన్ని మనకు అద్భుత ఈ 2 సంవత్సరాలుగా అద్భుత విస్తృతంగా మేడం గారు, శైలజ మేడం గారు, రాజమండ్రి శైలజ మేడం గారు, ఇంకా సూర్యకుమారి మేడం గారు, సుమా మేడం గారు, మన సుగుణ మేడం గారు, మన లలిత మేడం గారు, ఇలా గొప్ప మాస్టర్స్ అంతా మేడం గారికి సహకరిస్తూ మన వరకు ఈ గొప్ప విషయాన్ని తీసుకొస్తూ మన వాళ్ళందరూ కూడా అంతే గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్న అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మాస్టర్. మీకు వేల వేల ధన్యవాదాలు. జై హో మహావతార్ బాబాజీకి, జై హో సదానంద యోగికి, జై హో పత్రిజీ